మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేది ఎవరో తేలిపోతోంది. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ పోటీ దాదాపు ఖరారు కానుండడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ స్థానం నుంచి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి పోటీకి దిగబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పోటీ చేస్తారన్న ప్రచారం నడుమ తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి బరిలోకి దిగబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీకి మల్కాజ్గిరి నుంచి ఎవరిని పోటీకి దింపాలన్న దానిపై తర్జన భర్జన పడుతోంది. మల్కాజ్గిరి లాంటి పెద్ద నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించడం ఆషామాషి కాదన్న భావన వ్యక్తమవుతోంది. అయితే నియోజకవర్గం ఎక్కువగా అర్బనైజేషన్ అవడంతో ఇక్కడ కాషాయ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్ నినాదం ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి బరిలో దిగితే గెలుపు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో విజయం సాధించాలంటే బలం బలగంతో పాటుగా కొన్నిసార్లు సందర్భాలు కూడా సింక్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఎన్నికల్లో విజయాలు సాధ్యమవుతాయి. ఏదైనా సాధిస్తామంటే ప్రజలు ఎత్తి కుదేస్తారు, ఎన్నికల్లో చిత్తు చేస్తారు. నాడు ఇందిరాగాంధీ నుంచి నేడు కేసీఆర్ వరకు ఈ పాఠం అందరికీ వర్తిస్తోంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి కనీసం కేంద్రంలోనైనా కీలక భూమిక పోషించాలని భావిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ 17 ఎంపీ స్థానాల్లో కనీసం 10 స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో అభ్యర్థుల ఎంపికపై వడపోత మొదలుపెట్టింది. సీఎం రేవంత్ రెడ్డికి తల్లో నాలుకలాగా వ్యవహరిస్తున్నారు కొండలరెడ్డి. అన్న రాజకీయ అరంగేట్రం దగ్గర నుంచి ఆయనకు అన్ని తానే వ్యవహరిస్తూ రాజకీయాలు చక్కబెడుతున్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పటికీ కొండలరెడ్డి అటు కొడంగల్ ఇటు కామారెడ్డి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అంతేకాదు రేవంత్ రెడ్డి ఒకసారి నియోజకవర్గాన్ని చుట్టేస్తే కొండలరెడ్డి 10 సార్లు నియోజకవర్గాన్ని చుట్టేసి ఓటర్లలో ఆత్మస్థైర్యాన్ని విశ్వాసాన్ని నింపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానానికి వెళతారన్న ప్రచారాన్ని కొండలరెడ్డి చేయడం వల్లే కొడంగల్లో రేవంత్ రెడ్డి అనూహ్య విజయాన్ని సాధించారని కూడా అంటారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ రేసులో చాలా మంది నాయకులే ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా పోటీలో ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీతో పాటుగా బీజేపీ నుంచి సైతం మల్కాజ్గిరి సీటు కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఓవైపు ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి బరిలో దిగేందుకు సిద్ధమవుతూ ఉండగా మరోవైపు పార్టీ నేతలు మురళీధర్ రావు, ఎన్ రామచంద్రరావు సైతం మల్కాజ్గిరిలో పోటీ చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు. వాస్తవానికి మల్కాజ్గిరి నియోజకవర్గం దేశంలోని అత్యంత ఎక్కువ మంది ఓటర్ల నియోజకవర్గంగా ఉంది. తాజా అసెంబ్లీ లెక్కల ప్రకారం మల్కాజ్గిరిలో 35 లక్షలకు పైగా ఓటర్లున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అటు గజ్వేల్, హుజరాబాద్లో స్వల్ప ఓట్లతో ఓడిన ఈటెలపై ఇప్పటికే పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తమవుతోంది. ఈటెల లాంటి నాయకుడు అటు అసెంబ్లీలో గాని పార్లమెంట్లో గాని ప్రజావాణి వినిపించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఈటెల పార్లమెంట్లో అడుగు పెడితే అది తెలంగాణ హక్కుల పరిరక్షణకు నాంది పలుకుతుందన్న భావన వ్యక్తమవుతోంది. అందుకే ఆయన అభిమానులు ఈటెలను మల్కాజ్గిరి గడ్డపై పోటీ చేసి విజయం సాధించాలని ఆశిస్తున్నారు. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమవగా బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి నుంచి ఎవరిని బరిలోకి దించాలన్న దానిపై తర్జన భర్జన పడుతోంది. గత ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి మల్లారెడ్డి అల్లుడు పోటీ చేయగా తాజాగా ఇక్కడి నుంచి ఎవరిని బరిలోకి దించుతారన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలవడంతో ఇంతటి పెద్ద నియోజకవర్గం నుంచి ఎవరు బరిలో దిగుతారన్న దానిపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మల్కాజ్గిరి నుంచి కేసీఆర్ ఎవరిని నిలబెడతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని బీజేపీ భావిస్తోంది. పైపెచ్చు అమిత్ షా తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తూ ఉండటంతో ఈసారి కారు పార్టీకి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నుంచి గట్టి ఫైట్ తప్పదనిపిస్తోంది.